ఒక లోతైన నీలి సముద్రంలో ఒక భారీ జీవి నివసిస్తూ ఉండేది. దాని పేరు గాడ్జిల్లా. అది చాలా పెద్దది, సముద్రంలోని పెద్ద పర్వతంలాంటిది. ఆకుపచ్చ రంగు స్కేల్సు, వీపుపై ముళ్ళు, బలమైన తోక. కాని గాడ్జిల్లా ఎప్పుడూ ఒంటరిగా ఉండేది. అది చాలా దయకలది, స్నేహితులు కావాలని కోరుకునేది. ఒకరోజు గాడ్జిల్లా ఒక అందమైన పగడపు ద్వీపం దగ్గరకు వచ్చింది. అక్కడ చాలా రకాల జంతువులు సంతోషంగా జీవిస్తున్నాయి. సముద్రంలో డాల్ఫిన్లు ఆడుకుంటూ, తాబేళ్లు నెమ్మదిగా ఈదుతూ, ఆక్టోపస్ రంగులు మార్చుకుంటూ, చేపలు గుంపులుగా తిరుగుతూ ఉన్నాయి. ద్వీపంపై కోతులు చెట్ల మీద దుముకుతూ, పక్షులు పాటలు పాడుతూ ఉన్నాయి. గాడ్జిల్లా నీటి నుండి తల బయటకు పెట్టి చూసింది. డాల్ఫిన్ బృందం అతన్ని చూసి మొదట భయపడింది. అబ్బా, ఇది ఏ భారీ జీవి అనంటూ వేగంగా దూరంగా వెళ్ళిపోయాయి. కాని ఒక ధైర్యవంతమైన డాల్ఫిన్ పేరు డాలీ ముందుకొచ్చి అడిగింది, నువ్వెవరు? మమ్మల్ని భయపెట్టడానికి వచ్చానా? అప్పుడు గాడ్జిల్లా మెల్లగా ఇలా చెప్పాడు, నేను గాడ్జిల్లా. నాకు స్నేహితులు కావాలి. నేను ఎవ్వర్నీ బాధ పెట్టను. నాతో ఆడుకుంటారా అని అడిగింది. డాలీ కొంచెం సందేహంగా ఉంది, కాని గాడ్జిల్లా కళ్లల్లో మంచితనం చూసి సరే అంది. తర్వాత ఆమె తన స్నేహితులందర్నీ పిలిచింది. మొదట అందరూ దూరంగా ఉన్నారు, కాని గాడ్జిల్లా ఒక చిన్న చేపబంతిని తన తోకతో తట్టి ఆడుకోవడం చూసి అందరూ నవ్వారు. అలా గాడ్జిల్లాతో సముద్ర జంతువుల స్నేహం మొదలైంది. డాల్ఫిన్లు గాడ్జిల్లా వీపుపై ఎక్కి సరదాగా జంప్ చేసేవి. తాబేళ్లు గాడ్జిల్లా పక్కన నెమ్మదిగా ఈదుతూ కథలు చెప్పేవి. ఆక్టోపస్ అతని ముళ్ల మధ్య దాక్కుని ఆటలాడేవాడు. కోతులు ద్వీపం నుండి అరుస్తూ గాడ్జిల్లాకు పండ్లు విసిరేవి. అతను నోటితో పట్టుకుని తినేవాడు. గాడ్జిల్లా వాళ్లకు పగడపు దిబ్బల మధ్య రహస్య గుహలు చూపించేవాడు. అక్కడ మెరిసే రాళ్ళు, అందమైన పూలు ఉండేవి. అందరూ కలిసి సముద్రంలో రేసులు పెట్టేవారు. ఎవరు వేగంగా ఈదగలరో చూసేవారు. అలా రోజులు సంతోషంగా గడిచాయి. ఒకరోజు పెద్ద తుఫానొచ్చింది. సముద్రం కోపంగా అలలెగిరాయి. ఒక చిన్న చేపల గుంపు, ఆ చిన్న చేపల్లో ఒక చిన్న షార్క్ కూడా పగడపు దిబ్బల్లో చిక్కుకుపోయాయి. అలలు వాళ్లను బయటకు తీసుకురాలేకపోతుంది. అందరూ భయపడ్డారు. డాల్ఫిన్లు, తాబేళ్లు గాడ్జిల్లాని పిలిచాయి. గాడ్జిల్లా, మా చిన్న స్నేహితులు చిక్కుకుపోయారు, సహాయం చెయ్యి. గాడ్జిల్లా ఒక్కసారిగా సముద్రంలోకి దూకింది. తుఫాను అలలు తనని కొట్టినా తాను బలంగా ముందుకు వెళ్ళింది. పగడపు దిబ్బల మధ్య చిక్కుకుపోయిన చేపల్ని జాగ్రత్తగా తన పెద్ద చేతులతో ఎత్తి సురక్షితమైన లోతైన నీటిలోకి తీసుకొచ్చింది. చిన్న షార్క్ భయంతో వణుకుతూ గాడ్జిల్లాను చూసి చెప్పింది, ధన్యవాదాలు గాడ్జిల్లా, నువ్వు మా రక్షకుడివి. గాడ్జిల్లా నవ్వింది. స్నేహితుల కోసం ఏమైనా చేస్తాను అని చెప్పింది. తుఫాను తర్వాత సముద్రం మళ్లీ ప్రశాంతంగా మారింది. అందరూ కలిసి ఒక పెద్ద సంబరం చేసుకున్నారు. డాల్ఫిన్లు గాలిలో జంప్ చేస్తూ, పక్షులు పైనుండి పాటలు పాడుతూ, ఆక్టోపస్ రంగురంగుల డాన్స్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశాయి. అప్పటి నుండి గాడ్జిల్లా సముద్ర జంతువులకు ఎప్పుడూ స్నేహితురాలుగా, రక్షకురాలుగా అయిపోయింది. వాళ్లు కలిసి సముద్రంలో ఎన్నో సాహసాలు చేశారు, ఎన్నో సరదా ఆటలాడారు. సముద్రంలో పెద్ద జంతువైన గాడ్జిల్లా హృదయం చాలా మంచిది, అందరి స్నేహితురాలు. కథలోని నీతి, పరిమాణం ఎంత పెద్దదైనా హృదయం మంచిదైతే స్నేహాలు సులభంగా కలుస్తాయి. భయపడకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటే స్నేహితులు ఎప్పుడూ సహాయం చేస్తారు, ముఖ్యంగా కష్టకాలంలో. Like, share and subscribe to Little Learners Telugu.